చాలా పెద్ద ఉందండి ఇది, చాలా క్వశ్చన్ చాలా వేశారు ఈయన. ఈ పోలవరం ప్రాజెక్ట్స్ కాకుండా ఇంకేమైనా ప్రాజెక్ట్స్ విషయాల్లో ఉంటే అవి దయచేసి పోలవరం గురించి అయ్యే ముందు ఒకసారి వెంకటరంగారెడ్డి గారు వాటి గురించి, ఇక తర్వాత ఇంకొకరు అడిగారు పోచంపాడు సిల్టు, మూసీ ప్రాజెక్టు గురించి కూడా, సిల్ట్ గురించి ఒకసారి. పెద్ద ప్రాజెక్టుల్లో సిల్ట్ రిమూవల్ అనేది అనేకమైనటువంటి పరిశోధనలు జరిపిన తర్వాత ఈవేళ మేము చిన్న ప్రాజెక్టు చెరువులు కూటలదే మేము చూసాం. ఎక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్ట్ రిమూవల్ ఈజ్ ఎ వెరీ బిగ్ టాస్క్. దాన్ని తీసి ఇంకో చోట వేయటం కూడా పెద్ద ప్రాబ్లం, ల్యాండ్ దొరకాల. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రాజెక్టులోంచి ఒక సిల్ట్ రిమూవల్ అనేది ఇది జిజాంటిక్ టాస్క్, నెవర్ ఇట్ ఈస్ ప్రాక్టీస్ ఎనీవేర్. నాకు తెలిసినంతవరకు ఎక్కడ సముద్రంలో మనం డ్రెడ్జింగ్ చేసి దానికి షీట్స్ కోసం తప్ప ఎక్కడ కూడా కెపాసిటీ పెంచడానికి జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ దే సజెస్టెడ్ యూ బిల్డ్ అనదర్ డ్యామ్ డౌన్ స్ట్రీమ్ దాన్ దీన్ని ఫుట్బాల్ గ్రౌండ్ దాకా లాగా తయారు చేసేసి దాన్ని ఇంకొకరు పెట్టుకోవడం మంచిది అనే అభిప్రాయంలో ఉన్నారు. అందుచేత నాకు తెలిసి ఎక్కడ కూడా కెనాల్స్లో జరిగింది. ఇప్పుడు మనమేమో చిన్న చిన్న ట్యాంక్స్లో అక్కడెక్కడ జరిగింది తప్ప మీడియం ప్రాజెక్ట్స్లో, పెద్ద ప్రాజెక్ట్స్లో ఎక్కడ కూడా సిల్ట్ రిమూవల్ ప్రక్రియ చేపట్టలేదు. ఇక్కడ వెరీ వెరీ కాస్ట్లీ అఫేర్ అని నా ఉద్దేశం. ఇప్పుడు ఒక తర్వాత చెప్తాను. ఈ పోలవరం ప్రాజెక్టు 7,20,000 acres అంటున్నారు. ఈ ప్రాజెక్టు ఏదైతే 7,20,000లో ఆల్రెడీ 3 ప్రాజెక్టులు ఆయకట్టు కవర్ అయింది. పుష్కరము, తాటిపూడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, అది కాక ఆల్రెడీ ఉన్న ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు కూడా కలిసి ఉంది. అయితే దీని నెట్ ఆయకట్టు 2 లక్షల కంటే ఎక్కువ రాదు, ఫ్రెష్ ఆర్ వర్జిన్ ఆయకట్టు. అయితే ఇప్పుడు ఈ ముంచేది దగ్గర 1,60,000 acres సబ్మర్జెన్స్ వస్తుంది. కాబట్టి సార్కి నేనేమి సజెషన్ చేస్తున్నానంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ 80% సబ్మర్జెన్స్ వస్తుంది. కాబట్టి ఈ పాయింట్ మీద కొద్దిగా స్ట్రెస్ చేసి ఆ పోలవరం ఏదైతే సైట్ ఉందో ఆ సైట్ను స్కాటర్డ్గా చేసి 3-4 బ్యారేజ్ కన్స్ట్రక్షన్ ప్రపోజల్స్ అనేది మనం కొద్దిగా స్ట్రాంగ్గా పిచ్ చేస్తే మన యొక్క ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయని చెప్పి సజెస్ట్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ పోలవరంలో ఏదైతే ఇరిగేషన్ కాగా మిగిలిన వాటరు విశాఖపట్నం అక్కడ ఇక్కడ తీసుకుపోవాలనుకుంటున్నారు. అయితే పాయింట్ ఏమొస్తుందంటే మనకు నీళ్ళు కిందకు ఉన్నాయి, నీళ్ళు పైకి ఉంది కాబట్టి మనం లిఫ్ట్ చేయాలనుకుంటున్నాం కదా. వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు మొత్తము గ్రావిటీకి అలవాటు పడ్డారు కాబట్టి లిఫ్ట్ అనేది అమ్మమ్మో అంటారు. ఇంత వాటరు వాళ్ళు ఇంకా వాడుకోవచ్చు, అన్ని వాడుకోవచ్చు, ప్రొవైడెడ్ వాళ్ళు కొద్దిగా కింది నుంచి లిఫ్ట్ చేసుకుంటే. కానీ అమ్మో మేము ఎక్కడ పోతాం లిఫ్ట్కు అనే యాటిట్యూడ్లో వాళ్ళు పెరిగినారు. కాబట్టి అది కొద్దిగా వాళ్ళకి డైజెస్ట్ చేయడం కొద్దిగా కష్టమైన పని అన్నట్లు. తర్వాత ఇంకొకటి మన సిల్ట్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి మరి విద్యాసాగర్ రావు గారు పర్మిషన్ ఇస్తే దానిపైన కూడా నా చిన్న అభిప్రాయం చెప్తాను. సరే, యాక్చువల్గా ఈ మేజర్ డ్యామ్స్లో దీంట్లో సిల్ట్ రిమూవల్కు ఒక చిన్న ఒక టెక్నిక్ కూడా ఉంది. అది ఏంటంటే రివర్స్ లీస్ గేట్స్ పెడతాం. అయితే ఈ హైయర్ డ్యామ్స్లో రివర్స్ లీస్ గేట్స్ ఆపరేట్ చేయడం చాలా కష్టము. మీడియం హెడ్, లో హెడ్స్ వాటి ఆపరేషన్ కష్టం కాదు. అయితే మనం టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయిన తర్వాత కూడా ఇప్పుడున్న టెక్నాలజీ తోటి మనం రివర్స్ లూయిస్ గేట్స్ ఆపరేట్ చేయొచ్చు. కానీ దానికి మనకు చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఇంతకుముందు కట్టిన డ్యామ్స్లో అన్ని రివర్స్ లూయిస్ గేట్స్ అన్నీ కూడా స్టక్అప్ అయినాయి, అవన్నీ కూడా ఉన్నాయి. కానీ వాటిని నిజంగా మనం రిహాబిలిటేట్ చేసుకోవాలంటే రివర్స్ లూయిస్ గేట్స్ ఆపరేట్ చేయాలి. అవి ఆపరేట్ చేయాలంటే మనం 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ మనం డ్యామ్ను పూర్తి ఎంప్టీ చేయాల్సిన అవసరం కూడా వస్తుండొచ్చు. అయితే
మన విద్యాసాగర్ రావు అన్నారు మనం ఈ డ్యామ్ కంటే పైన ఇంకోటి కట్టుకోవచ్చు అని అన్నారు. అయితే పైన కట్టుకోవచ్చు, కానీ ఇక్కడ మనకు ఇంకో చిన్న ఆల్టర్నేటివ్ కూడా ఉంది. ఏంటంటే మనం ఒక సంవత్సరం పూర్తిగా డ్యామ్ను ఎంప్టీ చేసి రివర్స్ లూయిస్ గేట్స్ను మనం ఆపరేషన్ చేసుకుంటే అవి ఎవ్రీ ఇయర్ ఆపరేట్ చేస్తే ఈ సిల్టింగ్ ప్రాబ్లం అనేది దీని సీరియస్నెస్ను మనం రెడ్యూస్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మన మిడ్మానేర్ డ్యామ్ ఉంది కదా, దానికి ఏదైతే ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి వాటికి కూడా రివర్స్ లూయిస్ గేట్స్ను మనం ఎఫెక్టివ్గా కన్స్ట్రక్ట్ చేసుకొని ఈ సిల్టింగ్ అనే ప్రాబ్లమ్ను మనం మినిమైజ్ చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. కాబట్టి అది కూడా మనం అటెంప్ట్ చేయొచ్చు. మీ సలహాలు